సంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారులను బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. వైద్య శాఖలో రద్దు కానున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బదిలీలు మరియు డిప్యూటేషన్లు వైద్య శాఖ మంత్రి రాజనరసింహ ఆదేశాలతో నివేదిక రూపొందించారు అధికారులు. అక్రమ బదిలీలు డిప్యూటేషన్లపై మంత్రి నివేదిక సమర్పించాలని అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెదక్ జిల్లా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అక్రమ బదిలీలు డిప్యూటేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందినటువంటి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. రెండు అంటే ఉమ్మడి జిల్లాలోని 3 డిఎంహెచ్ఓలకు జిల్లా వైద్య శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలు, ప్రమోషన్లు, అదేవిధంగా డిప్యూటేషన్లకు సంబంధించి నివేదికను అందించాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే నివేదికలు రూపొందించారు. వైద్య శాఖ మంత్రికి అందజేయడం జరిగింది. అయితే వీటిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారంటే మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారినటువంటి ఉంది. ఇప్పుడు అక్రమ బదిలీలు అయినటువంటి వారు, డిప్యూటేషన్లు పొందినటువంటి వారి అక్రమ బదిలీ డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, లేదంటే అదే విధంగా కొనసాగిస్తారా, లేదంటే రద్దు చేసి పాత స్థానంలోకి అంటే పాత జిల్లాలు కానివ్వండి, పాత మండలాలకు పంపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. వైద్య శాఖలో అనేక బదిలీలు జరిగాయి. అన్ని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. డిఎంహెచ్ఓ స్థాయిలో అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే ఉన్నటువంటి కొంతమంది అధికారులు అప్పటి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దగ్గరగా వ్యవహరిస్తూ వారు చెప్పిన వారికి బదిలీ చేస్తూ, అదేవిధంగా ఈ బదిలీలో కూడా పెద్ద డబ్బులు చేతులు మారినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వీటన్నిటిపై కూడా దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లా నుంచి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉండడం వైద్య శాఖ నుంచి ఆయన శిక్షలను ప్రారంభించాలని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మరొక 2 నుంచి 3 రోజుల్లో ఇప్పటికే బదిలీలు, అక్రమ బదిలీలు పెద్ద అవకాశాలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంటే ఆర్డర్ ఎవరికైతే ఆర్డర్ ప్రకారం ఇక్కడ నియమించారో వారికి గతంలో ఉన్నటువంటి మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, సిబ్బందిని పక్క జిల్లాలకు పంపించారు. ఉదాహరణకు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే, ఆందోళన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే వైద్య శాఖలో ఒక మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఒక మహిళా అధికారిని అంటే సూపర్వైజర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని అప్పుడు ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసి ఆమెకు కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆమె డిహెచ్ అప్పుడు గడిల శ్రీనివాస్ ను కలిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు ఆమె బదిలీ చేయాలి, ఆమె స్థానానికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు లంచం, నేను ఇవ్వడం ఇష్టం లేకనే బదిలీ. సునీల్, అయితే చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏవైతే ఉన్నారో వీరు మరి ఈ బదిలీలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ఇమీడియట్లీ మరి బదిలీలు అంటే డాక్టర్లు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఘటన వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయితే ముఖ్యంగా వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బదిలీలో ఎక్కువ అక్రమాలు జరగలేదు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, లేదా సూపర్వైజర్, ఫార్మసిస్ట్, ఈ విధంగా లేకపోతే జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్, డిఎంహెచ్ఓలు కానివ్వండి, అకౌంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారే డిప్యూటేషన్ల ఇక్కడికి రావడం జరిగింది. వారే అక్రమ బదిలీలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళతో బదిలీ వేటు ఉంటుంది. కానీ వైద్యులకు సంబంధించి ఎక్కడ కూడా ఇష్టమయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏఎన్ఎంలకు సంబంధించి బదిలీలు ఇష్టమయ్యే అవకాశాలు కేవలం ఈ స్థాయి అధికారులు మాత్రమే. అంటే పెత్తనం చెలాయించేందుకు వచ్చినటువంటి అధికారులు, అక్రమ బదిలీలకు వచ్చినటువంటి అధికారులు వాళ్ళు తమ స్థానాలకు వెళ్లాల్సిందని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనము వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అక్రమ బదిలీలను ఖచ్చితంగా ఎవరైతే పాత స్థానంలో ఉన్నారో వారందరూ కూడా రావాల్సిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజానికి అదే స్థానంలో పనిచేస్తున్న అధికారికి వారు బలవంతంగా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రుల ప్రోత్సాహంతో వాళ్ళకు కావాల్సిన వ్యక్తి అక్కడ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడ ఉండాల్సిన అధికారం తీసుకుని కామారెడ్డి జిల్లాలో లేదా నిజామాబాద్ జిల్లాలో బదిలీ వేస్తాం. ఇక్కడ నుంచి అప్పటికప్పుడు కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్ చేయడం, పిల్లల స్కూల్స్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.